పనోడు కదా అని వదిలేస్తే వాడు మా ఫ్యామిలీ పానకంలో పుడక అయ్యాడు అంటున్నాడు ప్రకాష్. ఇంతకీ పనోడు ఎవరు, పానకంలో పుడక ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the stage. అమ్మా ఎనర్జీ మొత్తం సాంగ్ లోనే పోయింది. ఇంకా స్కిట్ ఏం చేస్తాను? అది డాన్స్ చేసిన వాళ్ళు చెప్పాలండి. ఏంటి మీరు డాన్స్ చేసి అలసిపోయారు కదండి, అందుకే కాళ్ళు పడుతున్నాను. ఇది ఓకేనే, అదేంటి? అమ్మగారు కూడా డాన్స్ చేసి అలసిపోయారుగా. అయినా నిన్ననాలే ఎవరంటే పుట్టింటి వచ్చేటప్పుడు చీరలు తెచ్చుకుంటారు, బట్టలు తెచ్చుకుంటారు, నగలు తెచ్చుకుంటారు. నువ్వేంటి పనుడు వరాన్ని తెచ్చుకున్నావు? అమ్మగారు ఏమండి నన్నేమన్నానండి, మా పనుడు వరాన్ని అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పాచిపోతారా? ఏం చేస్తావు? మా అమ్మగారినే పాచిమొక్కం అంటావా? పెళ్లికి ముందే చెప్పాను ఇది మీకు కరెక్ట్ కాదని. నా మాట ఎప్పుడైనా విన్నారా? ఏమండి కాఫీ తీసుకోండి. నాకొద్దు. ఏం పోయే కాలం మాయరోగం, పురుగుల మందు కాదుగా, కాఫీగా. మీరు బయట బ్లాక్ టీలకు, గ్రీన్ టీలకు, లెమన్ టీలకు అలవాటు పడ్డ తర్వాత ఇంట్లో కాఫీ ఏం నచ్చుతుంది? అయినా వరం, నేను ఈయనకి ఇంత త్వరగా చేదవుతుందని నేను అనుకోలేదు వరం. దేవుడా, చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద ఎత్తుకొని పెంచారే, మా అమ్మాయి గారు అప్పుడే అంత చేదైపోవాలా? నేను చెప్పాను అమ్మాయి గారు, నేను చెప్పాను ఈ బండోడు మీకు కరెక్ట్ కాదని నేను చెప్తే నా మాట విన్నారా? పెద్దమ్మగారు, అమ్మగారు. అమ్మగారు జర్నీ ఎలా జరిగింది? బస్సులో కదా కొంచెం ఇబ్బంది అయింది. అత్తగారు ఎలా వచ్చారు? చీరలో వచ్చాను. అసలు ఏం జరిగింది? అది అత్తగారు ఏం ప్రతి అడ్డమైన వాడు నాకే చెప్పేటోడే. చెప్పురా వరం, ఏం జరిగింది? ఏం చెప్పమంటారు అమ్మగారు? పెళ్ళైన 3 ఏళ్లకే మన అమ్మగారు చేదైపోయారంటే. ఏ అల్లుడు, మా అమ్మాయి నీకేం తక్కువ చేసింది? ఆకలిస్తే అన్నం పెట్టలేదా? అల్చొస్తే ఆయిల్ రాయలేదా? మూడొస్తే ముద్దులు పెట్టలేదా? అయినా అల్లుడు అంటేనే కల్తీ. కరెక్ట్ గా చెప్పారు అమ్మాయి గారు. ఇలాంటి కల్తీ వాడి దగ్గర మనం ఒక్క క్షణం కూడా ఉండడానికి లేదు. బస్సుకు టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం పదండి. కాఫీ వద్దన్నంత మాత్రాన కాపురాన్ని విడగొట్టేస్తారా? ఇప్పుడు సంసారం అన్నాక 190 ఉంటాయి. ఏదో నా భార్య మీద కోపం వచ్చి ఒక 10 తిట్టాను అనుకోండి. అమ్మగారిని తిడతాను ఊరుకుంటానా? అత్తయ్య గారు ఇది ఒక్కసారి క్షమించేసి. అల్లుడు ఫస్ట్ టైం కాబట్టి క్షమిస్తున్నా, రెండోసారి రిపీట్ అయ్యిందో 500 ఛార్జీకి డబ్బులు. కానీ బంగారం ఏంట్రా, నా పెళ్ళాం మీద కూడా చేయనివా? హలో, నీకు పెళ్ళం ఇప్పుడైంది. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకొని నేను పెంచాను, అర్థమైందా? ఒక్కసారి రా. నేను కాఫీ వద్దన్నది టిఫిన్ చేశాక తాగుతానని అర్థం. అది అరుస్తున్నాడు కాలగా, వెళ్ళి తీసుకొచ్చేది మిగిలిపోయింది ఉంటే పాసిది కొట్టేయండి ముఖం మీద. నువ్వేంట్రా ఇక్కడ వెళ్ళి పని చూసుకో. ఏ అర్థమైన వాడు చెప్తాను పనులు చేయాలా? ఎలా కనబడుతున్నాను నేను? అమ్మమ్మమ్మమ్మ, ఇంట్లో పనోడు వీడా నేను అర్థం కాకుండా ఉంది. రాను నీకే తెలుస్తుందిలే. చిచ్చి ఒకటే మనశ్శాంతి నాకు. పనోడి టార్చర్ తట్టుకోలేక పెళ్ళానికి విడాకులు ఇచ్చిన భర్త. ఇదేంటి మన స్టోరీలా ఉంది? ఏమండి ఏమైంది? వేలి మీద నూనె చుక్క పడిందండి. ఏదో నువ్వు నూనెలో పడినట్టు అరుతావేంటే? అమ్మాయి గారు ఏమైంది? అమ్మాయి గారు వేలి మీద నూనె చుక్క పడింది. అయ్యో కష్టాలన్నీ మాకే రావాలా? మా అమ్మాయి గారి మీద నూనె ఎక్కడ? బర్నాయిల్మెంట్ ఎక్కడ? అమ్మ డ్రాయర్ లో ఉందిరా. డ్రాయర్ లో? ఈ టైర్ అంటే టైర్ కాదురా, టేబుల్ టైర్ లో చెప్పొచ్చుగా. నీకు కూడా పౌరుషం వచ్చేస్తుంది ఈ మధ్యన. అమ్మగారు ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఆ వరం తగ్గుతున్నట్లుంది. అమ్మగారు ఇప్పుడు చూడండి ఎలా ఉంది. పర్లేదు. అమ్మగారు ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఆ వరం మంట తగ్గింది. అమ్మగారు ఇప్పుడు చూడండి ఎలా ఉంది. తగ్గుతుంది. అమ్మగారు ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఆ వరం పర్లేదు. నువ్వు చేస్తుంది నువ్వు రాసుకుంటే దానికి మంట తగ్గుతురా? అదే మరి ఆల్రెడీ మండిపోయి అమ్మగారు బాధపడుతున్నారుగా. ఆ మంటలో ఆయింట్మెంట్ రాస్తే ఆవిడకి మండుద్దని నేను రాసుకొని ఆ మంటను అనుభవిస్తున్నాను అయ్యగారు. పెద్దమ్మగారు, అమ్మగారు ఏంటి గుడి నుంచి వచ్చారా? గుడివాడ బస్ ఎక్కొచ్చాను. ఓకే. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అత్తయ్య గారు ఆ ప్రశ్న నువ్వు నాకు చెప్తావేంట్రా?
నువ్వు చెప్పు వరం ఏం జరిగింది? ఏం చెప్పమంటారు అమ్మగారు? పువ్వులాగున్న మన అమ్మాయిని మిరపకాయ బజ్జీలా నూనెలో వేపుకొని తినేసాడు. తినేసాడు. ఏరా అల్లుడు, మా అమ్మాయి ఏమైనా వడనుకున్నావా, పూరి అనుకున్నావా, అప్పడం అనుకున్నావా? నూనెలో వేపేయడానికి? రోజా గారు, సబ్సిడీలు ఇచ్చే నూనెంతా కూరల్లో వాడట్లేదండి, మా కూతుర్ల మీద వాడుతున్నారు ఈ మగాళ్ళు. దయచేసి నాకు క్షమించి ఈసారి ఒకసారి మా ఇద్దరు వదిలేయండి, మీ దండం పెట్ట వదిలేండి. ఏం చేస్తున్నావురా నువ్వు? మీరు ఏమైనా బిగ్ బజార్ ఆఫర్ ఇచ్చారా? ఆవిడ చేసుకుంటే ఇవి ఫ్రీ అన్నట్టుగా. ఆ చేతులేట్రా కామంతుళ్ళకి అలా పట్టుకున్నావు? అయ్యి బాబో, ఇలాంటి ఇంట్లో ఉంటే అబ్బో మనం ఏదో అయిపోతుంది. బస్సు టైం వెళ్ళిపోతారండి. దయచేసి ఒక్కసారి క్షమించండి ప్లీజ్ ప్లీజ్. అల్లుడు, అడుక్కుంటున్నావు కాబట్టి రెండోసారి ఛాన్స్ ఇస్తున్నా. అలాగే. మూడోసారి రిపీట్ అవ్వద్దు. అవ్వదు. అమ్మ చేయి తప్పేసింది. అమ్మగారు ఏది చేసినా లోక కళ్యాణ్ కోసమే చేస్తారు. అయినా నాగబాబు గారు, ఈ ప్రపంచం నేను ఒక్కడనే పెళ్లి చేసుకున్నానా? దీనికి ఒక్కదానికే నేను చూడ చుక్క పడిందా? కానీ ఒక్క చుక్క పడిన దానికి ఫ్యామిలీ మొత్తం సురభి నాటకం చేస్తున్నారు కదండి. అమ్మగారు, మీరు వెళ్ళిపోయారని చెప్పి ఇక్కడ చాడీలు చెప్పేస్తున్నాడండి. మీరు వచ్చేయండి బాబా. చెప్పిన చాడీలు చాలు, అన్నం చల్లారిపోతుంది, తినండి. ఏంటి ఇది? రోజు ఇవే కూరలా? కూరల్లో చేంజ్ లేదా? కూరల్లో చేంజ్. ఆకు ఎందుకలా గారుస్తావు ఓ అని. నేనేమన్నా గుడి ముందు అడుక్కున్నాను అనుకుంటున్నా చెలరేయడానికి. చేంజ్ అంటే ఈ చేంజ్ కాదే, కూరల చేంజ్. అయినా వాడు ఇలా తయారవడానికి నువ్వే కారణం. అయ్యగారు, మా అమ్మగారిని కొడితే నేను ఊరుకునేదే లేదు. మా అమ్మగారిని కొట్టాడు. నన్నేమనంటే భరిస్తాను, మా పనున్న తట్టుకోలేను. అమ్మా, పన్నోడి కోసం కట్టుకున్న మొగుడినే కొడతావే? ఆపండి. నువ్వెందుకు కొట్టావే? జూలో చింపాలి మొహమాట. నీకు చెప్పేదేంట్రా? వరం, నువ్వు చెప్పు నాయనా. చెప్పేది కిట్టు స్టార్ట్ అయినప్పుడు చూస్తున్నాను. అల్లుడు నేనా వాడా? నువ్వు చెప్పురా వరం, నువ్వు చెప్పురా. అది కాదే, నిన్ను ప్యాంట్ జారిపోగలదు అయ్యగారు. దేవుడా, కష్టాలన్నీ మా ఫ్యామిలీకే రావాలా? చిన్నమ్మగా నీ చేతుల మీద పెంచారు, పెద్దమ్మగా నా చేతుల మీద పెంచారు. కష్టాలన్నీ మాకే వస్తాయా? దేవుడా! పనోట్ టార్చర్ ఈ చేత భరిస్తున్నాను, అత్తగారి పెళ్ళాం ఈ టార్చర్ ఈ చేత భరిస్తున్నాను. కష్టాలన్నీ నాకే రావాలా? వాళ్ళకొద్దా? వాళ్ళకు వస్తుంది. మాట్లాడరా? ఈ పని ముందే చేసినట్టు నా సంసారం బ్రహ్మాండంగా ఉండేది. రాఘబాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? ప్రకాష్, పంచెస్ కొంచెం ఎక్కువ పడాలేమో అనిపించింది, ఇంకొంచెం ఫోకస్డ్ గా కావాలనిపించింది. నెక్స్ట్ టైం బెటర్ చేయి. రోజా గారు, అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ పాత స్టైల్ అనిపించింది. సో కొంచెం ట్రెండీగా వస్తే బాగుంటుంది ప్రకాష్. ఓకే, ఆల్ ద బెస్ట్.